ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు జూరాల నుంచి తీసుకుందామని అంటే ఎవడా మీకు చెప్పినాడు జూరాల నుంచి చిన్నారెడ్డి నీకు తలకాయ లేదు తల ఆడబెట్టుకుంటావు అని చిన్నారెడ్డిని తిట్టి అడిగిపోయాడు. జూరాల అనేది హెడ్ కృష్ణానది జలాలు మొట్టమొదట అలంపూరు జూరాల దగ్గర ఎంటర్ అయినట్టే తెలంగాణకు తీసుకుంటే శ్రీశైలంలో బ్యాక్ వాటర్స్ లో పోతిరెడ్డిపాడో లేకపోతే రాయలసీమనో ముచ్చమర్రో తీసుకోవడానికి అవకాశమే లేకపోతుండే. ఈరోజు జూరాలలో ఎంటర్ అయిన కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు అలా తిరిగి రాయలసీమకు పోయి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాయి. అక్కడికి పోగానే వెనకటికి నంద్యాల ఘాట్లో దారి దోపిడీ చేస్తాం, లారీల లోడ్ పోతూనే ఉంటుంది, లారీ చిన్న పోతూనే ఉంటాయి, పైనుంచి సంచులు మాయమైతేనే ఉంటాయి. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ పోతిరెడ్డిపాడు ఇవాళ ముచ్చమర్రి ఆ ప్రాంతానికి పోయిన నీళ్ళు అక్కడికక్కడనే మాయమైపోతున్నాయి. ఎక్కడ పోయినా తెల్లారిలో చూసే వరకాలు ఏమి కనిపిస్తలేవు. రాత్రి చూస్తే శ్రీశైలం నిండుకుంటుంది, తెల్లారి వరకాల కాలి కుండలాగా కనిపిస్తుంది. దీనికి కారణం పోతిరెడ్డిపాడు కదా, నువ్వు చేసిన కుంపటి కదా. రాయలసీమ లిఫ్ట్ నీ ఇంట్లోనే జీవో తయారైంది కదా. ముచ్చమర్రి చంద్రబాబు నాయుడు కడుతుంటే మూసుకొని కూర్చున్నది నువ్వే కదా. ఏదన్నా మేము వచ్చినాక ప్రారంభించిన ప్రాజెక్టు ఉందా? ఈరోజు ఇటు కృష్ణా బేసిన్ కృష్ణా మొత్తం కొలగొట్టిరు వాళ్ళు, అదే ఊపు మీద గోదావరి బేసిన్కి వచ్చింది. ఈ 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది. ఈ 10 ఏళ్లలోనే కదా ఈ దుర్మార్గం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్నో సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసిరని ఓకే, 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్ళు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్లు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు. సరిగ్గా చూడు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా, సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది, మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చెప్తున్నాడు అని ఆయన తయారవుతాడు. అందుకే మీడియా మిత్రులారా, ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం, అంబికా దర్బార్ భర్త అన్నట్టుగా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్లు పంపకాలు చేసుకుంటే అధికారం నీకు నీళ్లు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు. అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, ఇది మనం గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. 3000 మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. మా తెలంగాణకు 1500 టీఎంసీలు వస్తే 1,50,00,000 ఎకరాలకు మేము నీళ్లు అందించుకోగలుగుతాం. మా తెలంగాణలో పంటలు పండించుకుంటాం. మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు. వ్యక్తులుగా కాదు, ఇది 2 సంస్థలు, 2 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఇదే, శశపిషలు లేవు. కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఒత్తిడితోటి నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటావో నీ ఇష్టం. తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. రేపు సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం ఉంది. కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినాం, ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా మాతో పాటు రండి. సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడతామని మా మంత్రి గారు ఆల్రెడీ విజ్ఞప్తి చేసిండ్రు. వారిని కూడా మాతో కలిసి రావాల్సిందిగా, తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాహుల్ గారు, మీకు యూనివర్సల్ వాటర్ లాస్ మీరు ఒకసారి చదువుకోండి. యూనివర్సల్ వాటర్ లాస్ ప్రకారం పరివాహక ప్రాంతం వాడుకున్న తర్వాతనే దిగువ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి. నెంబర్ 1. దిగువ ప్రాంతాలలో ఉన్న పరివాహక ప్రాంతానికి నీళ్లు సరిపోయిన తర్వాతనే ఇంకొక బేసిన్కు నీళ్లు తరలించాలి.
ఈరోజు గోదావరి బేసిన్లో ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకుండా ఇతర బేసిన్లకు తరలించడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 1. ఇట్లాంటి వాదన వల్లనే ఈ వాదనలు వితండవాదంగా మారే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసము, నిర్వహణ కోసము, వివాదాల పరిష్కారం కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని పెట్టినరు. అందులో ఆఫీసర్స్ కమిటీ ఉంది, మినిస్టర్స్ లెవెల్ కమిటీ ఉంది, యూనియన్ మినిస్టర్ నేతృత్వంలో ముఖ్యమంత్రుల కమిటీ ఉన్నది. ఈ ప్లాట్ఫామ్లలో ఎక్కడ చర్చించకుండా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మీరు ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వకుండా ఆ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మాకు లేఖ రాసి మా అభ్యంతరాలను తీసుకున్న తర్వాత ఆ అభ్యంతరాలను నివృత్తి చేసినాకనే ముందుకు వెళ్ళాలి. ఈ ప్రాసెస్ నంతా ఆంధ్రప్రదేశ్ డీవియేట్ చేసి మాకు అధికారం ఉంది, మేము అధికారాన్ని చెలాయిస్తాం, మోడీ గారు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచే కిందికి దిగుతామని వస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ వాదనలో బలం ఉంటే చట్టం చేసింది పార్లమెంట్, రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 saying that Godavari River Management Board has to address Godavari issues. Krishna River Management Board has to address Krishna River Management Board issues. Officers level committee, minister level committee, chief minister level headed by Jal Shakti minister. ఈ అప్రాప్రియేట్ ఫోరంలో అయినా ఎక్కడ రిజాల్వ్ కాకపోతే లీగల్ బ్యాటిల్ ఉంటుంది. ఈ అప్రాప్రియేట్ ఫోరంలలో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించకుండా సీదా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, సీదా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గరికి అప్రూవల్ అయినాక కదా పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్లాల్సింది. ఇది అప్రూవల్ అయినాక కదా ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్లాల్సింది. ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఆ వైపున ముందుకు వెళ్తున్నారు అని అంటే ఇందులో వాళ్ళు చేస్తున్న వాదనలో లోపం ఉందన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. కల్వకుర్తి ఎస్ఎల్బిసి సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంతమునుపు ఎల్లంపల్లి అన్నారు. ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు, నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను, అది కరెక్ట్ కాదు. అదేమ్మా, ఎవరికెవరు రాసిస్తారు? కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవపడ్డానా? వై? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం లేకుంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది, 75% ఇన్కమ్, 67% సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీలో. ఎట్లొచ్చింది? ఆ రోజు చేసిన ఫౌండేషన్ 25 ఏళ్ళలో వచ్చింది. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టీపీలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టీ తెలంగాణ.
వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈరోజు ఎప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? మన వల్ల లాభం పొందాలి, మనం చేసిన పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడిని, నేను హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా? ఇక్కడ అమరావతి కట్టాం. కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నావా? రేపు తరాలకి, భావి తరాలకి, భవిష్యత్తు కోసం. నేను వాట్ ఐఎమ్ సేయింగ్, పోరాటం అవసరం లేదు. వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. సార్, ఆ మాట నేను అందుకే నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాను. డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా ఒక ఊర్లో ఓటేసిన పని చేయమా? ఓటు పని చేస్తామా? ఓటు ఏనోళ్ళకి పని చేస్తే మనం ఓటు పని చేయడానికి మనకు ఓటు కావాలి కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికైనా సరే ఒక ఓటు బ్యాంక్ కానీ కొన్ని ప్రాంతాలు ఓటేసినప్పుడు వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. అట్లని చెప్పి నేను అన్నీ మీరే ఇవ్వాలని నేను ఎప్పుడు మాట్లాడడం లేదు. చాలామంది తెలియకుండా మాట్లాడుతున్నారు, మనం సపోర్ట్ చేస్తున్నాం కదా, డిమాండ్ చేయాలి. నో, అది కరెక్ట్ అప్రోచ్ కాదు. సార్, పదవుల కోసం కానీ ఇంకోటి కానీ ఎప్పుడు చేయను. నేనేం చేస్తున్నానంటే, మనం కష్టపడదాం, కేంద్రం నుంచి ఇప్పుడు సహకారం తీసుకుంటాం. మేము ప్రామిస్ చేసిందే డబుల్ ఇంజన్ సర్కార్. వాట్ డూ యూ మీన్ బై దాట్? కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సుజావుగా జరుగుతుంది, పవర్ఫుల్గా జరుగుతుంది కదా పెట్టాం. అదే చేస్తున్నాం మేడం, కాదా? అన్ని ఊర్లో పెట్టాం. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఆల్ విలేజెస్. సార్, బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా దగ్గర మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతాను. ఇప్పుడు సార్, మీరు మీరే అంటున్నారు, మీరు వాళ్ళు మాట్లాడడం కూడా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు. లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకేంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చుకునే ద్వారా నుండి ఇచ్చిపుచ్చుకుందాం. నేను ఇప్పుడు కాదమ్మా, నేను వ్యక్తుల గురించి మాట్లాడను. నా ఉద్దేశం అది కాదు. పార్టీల గురించి మాట్లాడను. ఇష్యూ గురించి చెప్తున్నా. అందరం కలిసి తెలుగు జాతిని ఆకాశం వైపు నడుపుదాం, తీసుకెళ్దాం. మీరు ఫైట్ చేయండి, మీరు ఎంపవర్ చేయండి. ప్రపంచమే హద్దుగా చేసుకొని అభివృద్ధి చేద్దాం. నెంబర్ 1 అంటూ ఒక అడ్వాంటేజ్ వచ్చింది. తెలంగాణ ఈజ్ ఎ గోల్డ్ మైన్. మంచి రాష్ట్రం. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎకో సిస్టమ్. అది రావాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ యాగం చేయాలి, ఇది చేయాలి. నేను యజ్ఞం మారి చేస్తామంటే ఇక్కడ కొంతమంది ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి, ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా చేయాలని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు. సార్, మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బనకచర్లకు సంబంధించి అనుమతులు రావడం మాయేనని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీకు కావాల్సింది మసాలా. ఈ రాష్ట్రంలో మంచి కాదు. ఏం లేదు. నీకు నేను నా నేచర్ను 40 ఏళ్ళ నుంచి చూసేవయ్యా. నేను ఎవరితో గొడవ పెట్టుకోను. రాష్ట్ర హితం కోసం ఎవరితోనైనా పోరాడతాను. ప్రజాహితం కోసం నా పోరాటాలు ఉంటాయి తప్ప వ్యక్తుల కోసం కాదు. ఒకవేళ ఒకరు మాట్లాడగట్టు నువ్వే మాట్లాడతావు అంటే కరెక్ట్ కాదు.
అందరం కలిసి అక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలి, ఆంధ్ర అభివృద్ధి కావాలి. గోదావరిలో ఎవ్వరికి డిస్ప్యూట్ లేవు, బోలెడని నీళ్ళు ఉన్నాయి. ఎవరి శక్తి ఎంత అంటే అంత తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవచ్చు, పొలాల్లో పెట్టచ్చు, అన్ని చెరువులు పెట్టచ్చు, ఏమి నష్టం లేదు. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్. ఎవ్వరికి నష్టం లేదు. 3000 TMC నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్. తెలంగాణ ఎగిరెగిరి తీసుకుంటే ఒక 200 TMC తీసుకుంటారా? ఆంధ్ర ఎగిరెగిరి తీసుకుంటే ఒక 100 TMC తీసుకుంటారు. వర్షాలు బాగుపడితే అవి కూడా అవసరం లేదు, అక్కడే వచ్చేస్తాయి నీళ్ళన్నీ. కాబట్టి మనం ఆలోచించుకుంది, ఇది కూడా మళ్ళీ లిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జీలు కట్టాలి. కానీ కరువు వస్తే ప్రమాదం. కరువు రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎప్పుడు కూడా తెలంగాణకు ఆంధ్రాకు నేను ఇప్పుడే ఆలోచించాను. అప్పట్లో కూడా తెలంగాణ 2 రివర్లలో కూడా కొంచెం దూరంగా ఉంటుంది, లిఫ్ట్ చేయాలి. ఆంధ్రాలో ఏమైందంటే లాస్ట్ స్టేట్ గోదావరి డెల్టా వచ్చిందంటే దానికి కారణం అప్పట్లో కాటన్ ఒక బ్యారేజ్ కట్టాడు. బ్యారేజ్ నుంచి నీళ్ళు నేరుగా పొలాలకు వెళ్ళిపోతాయి. కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక 30-40 లక్షల ఎకరాలకు నీళ్ళు వెళ్ళిపోతాయి. అదే మరి కృష్ణా బ్యారేజ్ కట్టారు. ఈ బ్యారేజ్ వల్ల అటు కృష్ణా డెల్టా, వెస్టర్న్ డెల్టాకు వచ్చేసాయి. దీనికి లిఫ్ట్లు ఎక్కడ అవసరం లేదు. అదే నేను చూసిన తెలంగాణలో ఒకప్పుడు చాలా డెప్త్ అన్నమాట, మామూలు కాదు. ఖమ్మం, నల్గొండ అయితే ఫ్లోరైడ్, విపరీతమైన ఫ్లోరైడ్. తాగేదానికి నీళ్లు లేకుండా ఫ్లోరైడ్ వచ్చి కాళ్ళు చేతులు కుంటైపోయి చాలా బాధపడేవాళ్ళు. డ్రౌట్. అనంతపూర్ అయితే ఉన్నది డెజర్ట్. మహబూబ్నగర్ అయితే చాలా సమస్యలు ఉండేటివి. అలాంటి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఇది తీసుకొచ్చాడు, SLBC, నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చి నల్గొండకు నీళ్ళు ఇచ్చింది ఫస్ట్ టైం. ఆ తర్వాత నేను లిఫ్ట్ పెట్టి కంప్లీట్ చేసి మాధవరెడ్డి కెనాల్ అని పేరు పెట్టి నీళ్ళన్నీ కంప్లీట్ చేశాం. దానివల్ల తాగేదని నీళ్ళు వచ్చాయి.